క్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వాడివేడిగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రచ్చ. 13 మంది సభ్యుల సస్పెన్షన్. జగన్ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు వెళ్లడం ఖాయమంటూ హెచ్చరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రానున్న ఎన్నికల్లో ప్రజలే కృష్ణుడిలా జగనన్న ముందుకు నడిపిస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. స్పీకర్ పైన పేపర్లు విసరడం మర్యాద కాదని, టీడీపీ సభ సాంప్రదాయాల తుంగలో తొక్కిందని మండిపడ్డ మంత్రి అంబటి రాంబాబు. ఏపీ అసెంబ్లీ రెండవ రోజు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సభ మొదలవగానే నిత్యావసర వస్తువుల ధరలపైన టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలంటూ టీడీపీ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చారు. గ్యాస్ ధరలు పెరిగాయని, అందువల్ల చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య మంత్రులు బిల్లులను ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల చిట్టా అంటూ బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. విజిల్స్ ఊదుతూ పేపర్లు చింపి స్పీకర్ పైకి విసిరి సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారనే కారణంతోని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొడ్డిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయ స్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు. అయినా వారు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి బయటకు తీసుకువెళ్లారు. అప్పుడు కూడా ఈలలు వేసుకుంటూనే టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు. Now I request to Sri TJR Sudhakar Babu to move the motion of thanks to Governor address. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్ మానసిక కృంగుబాటుకు గురయ్యారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్యాయం చేసిన భస్మాసుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలని అన్నారు. జగన్ను నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అంటూ వాలంటీర్లను హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కావాలనే వారిలోని అభద్రతా భావం సృష్టిస్తున్నారు. వాలంటీర్లను ప్రజలకు సేవ చేస్తే మేం వ్యతిరేకం కాదు, కానీ వైకాపాకు సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దార్ వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు సేవ చేయండి, అందుబాటులో ఉండండి, రాజకీయాలు వద్దు. మీరు కూడా మంచి పని చేయండి, మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రానున్న ఎన్నికల్లో ప్రజలే కృష్ణుల్లాగా జగన్ను ముందుకు నడిపిస్తారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మీడియాతో పేర్ని నాని మాట్లాడారు. జగన్ ఫోటో పెట్టుకుని బాలశౌరి ఎంపీగా గెలిచాడని, ఇప్పుడు సిగ్గు లేకుండా సీఎం జగన్ పైన విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. జంపింగ్ జపాంగ్ ను వీరుల్లా పవన్ భావిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదని, చిరంజీవి జనరంజక నటుడని, చిరంజీవి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఏ పాత్ర పోషించారో తెలపాలని అన్నారు. శత్రువులతో షర్మిల చేతులు కలిపారని, బజార్కెక్కి సొంత అన్ననే దూషిస్తున్నారని అన్నారు. నాదెండ్ల మనోహర్ కాళ్లు పట్టుకుని బాలశౌరి జనసేనలో దూరారని, ఆశ్రయం, అధికారం, అర్హత కల్పించిన సీఎం జగన్
జగన్ గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదని, శక్తులని ఏకమై కౌరవుల్లా వచ్చిన సొరై జగన్ లాంటి అర్జున్ని ఏమీ చేయలేరని తెలిపారు. మట్టి కరిపించటానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే, ఆయన ప్రజల్ని వేడుకుంటూ ప్రజల్ని అడుగుతూ ఉంటే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడిగా, సూర్యుడిగా, పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు. అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో, సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు. సరే, పోతే పోయింది. చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే, సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి? మీరేం చేశారు? ఎంత అవమానించారు? మీరు చంద్రబాబు నాయుడికి, మోడీకి ఓట్లు వేయమని చెప్పని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. రామ్ చరణ్ గారు, మా బాబాయికి మా నాన్నకి ఏం సంబంధం లేదు, మన ఫ్యాన్స్ వేరు, మన అందరం కూడా కాంగ్రెస్ లైన్లో ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నల గురించి, బంధుత్వాల గురించి, బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీరు రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు, అన్నగారు ఏం చేస్తున్నాడు, అన్నకి అవమానం కదా, చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష, నేను వేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరాల ధరలపైన అసెంబ్లీలో చర్చిస్తే తన బాగోతం బయటపడుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్ తమను సస్పెండ్ చేయించారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ వెన్నెముక లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పిందే వేదం అన్నట్లు సభ నడిపిస్తున్నారని విమర్శించారు. తమ కోసం గొంతెత్తిన టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, జగన్ ప్రభుత్వాన్ని వారే సస్పెండ్ చేస్తారని అన్నారు. నీ పార్టీ అభ్యర్థులే గెలిచారు, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా. వాళ్ళకి నువ్వు చేసింది ఏమిటని అడుగుతాను. ఇవాళ నీ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళంతా ఇవాళ రోడ్డు ఎక్కారు. గత 5 సంవత్సరాలుగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశావు. కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా పక్కదారి పట్టించావు. 14 ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా పక్కదారి పట్టించేశావు. కరెంటు బిల్లుల పేరుతో వాళ్ళ దగ్గర గోల్డ్ ఒడగొట్టి డబ్బు తీసుకున్నావు. స్థానిక సంస్థల పన్నుల ద్వారా వసూలు చేసుకున్న డబ్బు కానీ, మైనింగ్ సెస్ కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసేసింది. ఫలితంగా కనీసం ముగ్గు వేయలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో పంచాయతీలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నో రోజులుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు, మా నిధులు మాకు ఇవ్వండి. కేంద్రం ఒక చట్టం చేసింది. చట్టం ప్రకారం తప్పనిసరిగా కేంద్రం ఇచ్చే నిధులు ఆ పంచాయతీలకు వెళ్లాలి. కానీ ఈ ప్రభుత్వం మొండికేసి కేంద్ర చట్టాలను కూడా ధిక్కరించి మొత్తం నిధులు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి జమ చేసుకుంది. అమృత్ పథకంలో డబ్బులు, లేక జల మిషన్లో డబ్బులు అన్నీ కూడా ఏమైపోయినా తెలియని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా వీటికి కూడా ఇవ్వాల. ఇవాళ సర్పంచ్ ఆందోళన చేస్తూ ముందుకొచ్చారు. మా సమస్యలు మాకు గౌరవం లేదు, వాలంటీర్ వ్యవస్థను పెట్టి మమ్మల్ని నిర్వీర్యం చేశారు, మా అధికారాలు కత్తెర వేశారు, చెక్ పవర్ లేకుండా చేశారు అని భయపడతా ఉంటే వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం అమానుషం, అకృత్యం.
చేతగాని ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్ని రాజ్యాంగం ప్రకారం బలోపేతం చేయాల్సి వస్తే వాటిని నిర్వీర్యం చేసి తన పార్టీ ప్రచార ఆర్భాటాల కోసం వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ ద్వారా నీ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఎవరైతే సేవా లక్ష్యంలో ఉండాల్సిన వాలంటీర్లు నీ పార్టీ అనుబంధ విభాగంగా మార్చి వాళ్ళ ద్వారా ఇవాళ పార్టీ ప్రచారాలు చేస్తూ ఉన్నావు. నీ మీటింగులకు జనం రాకపోతే వాలంటీర్లు పెట్టి లబ్ధిదారుని బెదిరించి బొకాయించి వాళ్ళని తరలించుకొచ్చే పరిస్థితుల్లో ఉన్నామంటే ఎంత సిగ్గుచేటు ఆలోచించాలి. నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని వాలంటీర్లను పెట్టి డ్వాక్రా మహిళల్ని ఆశా వర్కర్లను బెదిరించి బొకాయించి తెస్తే వాళ్ళు మధ్యలోనే పారిపోతూ ఉన్నారు. ఇవాళ ప్రజా ఉద్యమాలు మొదలైనవి. మొన్నటిదాకా అణిచివేశావు. ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు. సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా కనీసం పట్టించుకున్న పాపాన పోలా. ఇవాళ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చూస్తున్నావు. ఎన్నో కేసులు పెట్టారు. సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. స్పీకర్ పైన పేపర్లు విసరడం మర్యాద కాదని జలవనరుల శాఖ అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో రెండవ రోజు స్పీకర్ పైన టీడీపీ సభ్యుల వ్యవహార శైలి సరికాదని పేపర్లు చింపి ఇలా చేస్తూ స్పీకర్ను అవమానిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యులు సభా సాంప్రదాయాలను తప్పుతున్నారని అన్నారు. ఇది మర్యాద కాదు, మీరు అసలు సభలో ఉండాలనుకుంటున్నారో లేదో తేల్చుకోండి అంటూ టీడీపీ సభ్యులను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. ఇలా ప్రతిసారి సభను అడ్డుకోవడం సరికాదంటూ హితవు పలికారు. వారు నిరసన చెప్తున్నారు. ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను. మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి. లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం. అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. నెల్లూరు ప్రజల రక్తాన్ని దోమలతో పాటు వైసీపీ నేతలు కూడా తాగేస్తున్నారు అంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. దోమలు స్వైర విహారం చేస్తున్న కార్పొరేషన్ అధికారులు, అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు నగర మేయర్, కార్పొరేషన్ అధికారులు ప్రచార ఆర్భాటం తప్ప దోమల నియంత్రణకు చేసింది శూన్యమని విమర్శించారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నివసించే ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్తో అల్లాడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రిలో కిటకిటలాడుతున్న ప్రజల ఓట్లతోని గెలిచిన నేతలు పట్టించుకోకపోవడం దారుణమని ఎద్దేవా చేశారు. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. సింహపుర, నెల్లూరు నగరం లేకుంటే దోమలపుర అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దోమల దాడిలో అల్లాడుతున్న జనం, ఏమేమి పట్టించుకొని పాలకులు. ఈరోజు ఏ ఇంటిలో చూసినా, ఏ వీధిలో చూసినా సాయంత్రం అయితే కుప్పలు తెప్పలుగా దోమలు దాడి చేస్తున్నాయి. పట్టించుకునే వాళ్ళు లేడు. మరి ఒకప్పుడు ఫ్యాగింగ్ మిషన్లు ఉండేవి, ఇప్పుడు కనపట్టంలే. మొన్నేదో ఒక 4 తెప్పించారు. ఒకసారి కమిషన్ ప్రారంభించాడు, మళ్ళీ దాన్నే మేయర్ గారు మళ్ళీ ప్రారంభించారు. మొత్తం ఫోటోలు అయితే వేసుకున్నారు. ఎక్కడా లేదు. ఏ హాస్పిటల్కి పో, ఏ
ల్యాబ్లకు పో, ఈయన డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్లు ఇవన్నీ కూడా దోమల వల్లే వస్తున్నాయి. హాస్పిటల్ నిండా జనం, కానీ పట్టించుకునేవాడు లేడు. మళ్ళీ తొడలు కొట్టి మీసాలు తిప్పే అనిల్ ఏమైనా దోమల దాడికి ఏమైనా నరసరావుపేటకి ఏమైనా వెళ్ళావా? అర్థం కావట్లా. నువ్వు ఎమ్మెల్యేవి, ఇంకా నీకుంది. కనీసం నెల్లూరులో ఇలా దోమలు దాడి చేస్తుంటే విపరీతంగా ఉంటే కనీసం దాని మీద ఒక చర్చ లేదు, మొత్తం కార్పొరేషన్లో దాని గురించి మాట్లేదు. నేను ఒకటే అడుగుతున్నా, అనిల్ మేయర్ గారు నెల్లూరు సిటీలో ఏ వార్డులో తిరగలేదు. ఎందువల్ల 2 సంవత్సరాల 3 మాసాలు అయింది ఆ మేయర్ అయి. నెల్లూరు సిటీలో ఒక్క వార్డులో కూడా తిరగలేదు. దానికి మీరు ప్రజలు సమాధానం చెప్పండి. మేయర్ గారు కూడా దానికి సమాధానం చెప్పాలి. నెల్లూరు సిటీని నెల్లూరు కార్పొరేషన్ నుంచి ఏమన్నా విడదీశారా? నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు సిటీ లేదా చెప్పమని అడుగుతున్నా. మరి ఎన్నికల ముందు అనిల్ గారు స్టంట్ వేశారు. ఒక 10 ఆటోలు అంటే వైసీపీ గుర్తులేసి ఫ్యాన్లు వేసి, అదే రకంగా 4 ఫ్యాగింగ్ మిషన్లు పెట్టాడు. మేము అనుకుంటే ఆపొచ్చు, మా నారాయణ గారు అనుకుంటే ఆపొచ్చు ఆ రోజు ఆయన మంత్రిగా. కానీ ప్రజా సమస్యలు ఎవరు చేసినా మేము స్వాగతిస్తామని ఆ రోజు వాళ్ళని వదిలేయటం జరిగింది. మరి అనిల్ ఆ ఫ్యాగింగ్ మిషన్లు ఎట్టుపోయినాయి, ఆ ఆటోలు ఎట్టుపోయినాయి, ఎన్నికల్లో గెలవంగానే ఏమైపోయినాయి? తిరిగి అమ్మేసావా? లేకుంటే ఎక్కడ బాడుకి తెచ్చి తిరిగి ఇచ్చేసావా? ప్రజలకి నువ్వు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ఎన్నికల ముందు చేసే డ్రామాలు కాదు, ఎన్నికల తర్వాత అవి ఏమైనా కూడా నువ్వు ప్రజల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నెల 9న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కోరారు. కాకినాడలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాలలోపు బాలబాలికలకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరిగా వేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 9న నులిపురుగుల మాత్రలు ఉచితంగా ఇస్తారని, ఈ కార్యక్రమంలో ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వి అరుణ, డిఐఓ, జిల్లా వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. పెద్దపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలోని వెలిసిన బూగులమ్మ అమ్మవారి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి జాతర, ఏకాహ మహోత్సవం మరియు అన్నదానం గ్రామ దేవత చాలా విశిష్టమని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త, విశ్వకవి విద్యా సంస్థల చైర్మన్ కంటిపోయిన నోకరాజు మరియు కమిటీ సభ్యులు కురుమల లక్ష్మణదొర, కురుమల శ్రీనివాస్, కురుమల వెంకటేష్ మరియు గ్రామ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిడి చంద్రమాంపల్లిలో ఎప్పుడో మా పూర్వీకుల కానించి రాతి రూపంలో ఉండేది అమ్మవారు బూరులమ్మ తల్లి. అది గత 15 సంవత్సరాలుగా గుడి నిర్మాణించిన తర్వాత ఎన్నో అభివృద్ధిలు జరుగుతున్నాయి, చాలా డెవలప్మెంట్ అయింది. చుట్టుపక్కల 7-8 ఊళ్ళో మా చంద్రమాంపల్లి అంటే కాకినాడ అంటర్నేట్లో పలికేసి ఊరు, చాలా ఊరు డెవలప్మెంట్ అయింది. అలాగే చాలా క్షేమంగా ఊరంతా జనం అందరి పని బాగుంది. ఈ నిర్మాణించాక శ్రీ విశ్వకవి విద్యా సంస్థ చైర్మన్గా నేనండి కంటిపల్లి నోకరాజు గారు ఆధ్వర్యంలో ఇది నిలబడి ఆలయం ఊరు పెద్దలందరూ సహకారంతో. నమస్తే అండి, అందరికీ నమస్కారం. మాది చంద్రమాంపల్లి గ్రామం అండి, చంద్రమాంపల్లి అంటారు. ఇక్కడ చంద్రమాంపల్లి గ్రామం మధ్యలో నిలిచిన శ్రీ బూర్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం గురించి కొన్ని విషయాలు చెప్పదలుచాం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ రాళ్లుగానే ఉండే బూర్లమ్మ తల్లిని మా ఊరు ప్రజలందరూ మరియు విశ్వకవి విద్యా సంస్థలకు సంబంధించిన శ్రీ కంటిపోయిన నోకరాజు గారు ఈ విషయం మీద ఎంతో శ్రద్ధ చూపించి ఇక్కడ గుడి నిర్మించాలని ఆయన ప్రోత్సాహంతో మీ అందరూ ఎంతో కృషితో ఈ గుడి నిర్మించుకున్నాము. ఈ గుడి నిర్మించిన తర్వాత ఈ గత 15 సంవత్సరాల నుంచి మా చుట్టుపక్కల ఊళ్ళు కానీ ఏకవ మహోత్సవం సందర్భంగా ఈ గుడి ఆలయ నిర్మాణం విశ్వకవి విద్యా సంస్థల చైర్మన్ కంటిపోయిన నోకరాజు గారు ఊరి ప్రజల ఆధ్వర్యంలో ఈ ప్రజల సహకారంతో ఈ గుడి నిర్మించడం జరిగింది.
కనుక ప్రతి సంవత్సరం ఏకాహ మహోత్సవాలు జరుపుతూ ఊరు క్షేమంగా ఉండాలని భజ కార్యక్రమం జరుగుతుంది. విశాఖ రూరల్ తహసీల్దార్ సన్నపల్ల రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగరావును విశాఖ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. హత్య చేసిన తర్వాత నిందితుడు 12 గంటల పాటు నగరంలోనే ఉండి ఆ తర్వాత వేరే రాష్ట్రాలకు పరారయ్యాడు. పోలీస్ కమిషనరేట్లో విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ మీడియాతో మాట్లాడారు. ఈ హత్య కేసుకు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు. స్థిరాస్తి లావాదేవీలే ఈ హత్యకు దారితీశాయంటూ సిపి పేర్కొన్నారు. దిశ ఏసీపీ, ట్రాన్స్పోర్ట్స్ ఏసీపీలు ఈ కేసులో ప్రధాన నిందితుడు పూర్తి వివరాలు తెలుసుకుని పోలీస్ విచారణ మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదపడ్డారని చెప్పారు. విశాఖ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు వేరే రాష్ట్రాలకు తరలిపోయాడని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు లోతుగా విచారణ జరపడంతో అతడి జాడ తెలుసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విశాఖ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. అక్కడి నుంచి చెంగల్పట్టు వెళ్లాడని, అలాగే చెంగల్పట్టు నుంచి బస్సు ద్వారా చెన్నై వెళ్తుంటే పోలీసులు అతన్ని పట్టుకున్నారని వెల్లడించారు. రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారి మర్డర్ సందర్భంగా మర్డర్కి సంబంధించిన అక్యూజ్డ్ ని టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెన్నై పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మొన్న చెన్నై అవుట్స్కర్ట్స్లో ఆయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన మన దగ్గర ఈ మర్డర్ తర్వాత దొరికిన ఆధారాలు అన్ని సహకరించి మనకు వచ్చిన లీడ్స్, టెక్నికల్ లీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ అన్ని పట్టుకొని ఇక్కడ ఆ రోజు ఏదైతే 10 టీమ్స్ ఏదైతే ఏర్పాటు చేసినామో దాంట్లో ఒక లీడ్ టీమ్ని చెన్నై పంపడం జరిగింది. ఆ లీడ్ టీమ్ అక్కడ నిన్న చెన్నైలో పట్టుకోవడం జరిగింది. ఆయన్ని ట్రాన్సిట్లో అక్కడ నుంచి మన విశాఖపట్నంకు తీసుకురావడం జరిగింది. మన ఎయిర్పోర్ట్లో మేము మాకు వచ్చిన సమాచారం అంటే ప్రాథమిక సమాచారం మేరకు ఆ రోజు అడగడం జరిగింది. ఎక్కడ మన ఎయిర్పోర్ట్లో కొన్ని ఆయన పేరు చాలా పెద్ద పేరు అంటే మురారి సుబ్రహ్మణ్యం గంగా రావు. సో ఎయిర్పోర్ట్లో ఏదైతే ఎంట్రీ ఉంటుందో అది సరిగా పడకపోవటము, తర్వాత మా వాళ్ళు వెళ్ళి అడగటం సుబ్రహ్మణ్యం అని అడిగారు. దాని మీద వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసేసుకొని ఇటువంటి ప్యాసింజర్ ఎవరు ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఆ ఫ్లైట్ బెంగళూరు చెన్నై ఫ్లైట్కు లేరు అని చెప్పడం జరిగింది. దానివల్ల ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ స్లిప్ అయిపోయారు ఇక్కడ మొన్న. సో దాంట్లో భాగంగా ఈరోజు జాయింట్ సిపి గారు వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశారు. ఫకీరప్ప గారు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. దాంట్లో అదర్ ఎంక్వైరీలో ఎవరిదైతే ల్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది మేము ఎంక్వైరీ చేసేసి వీ విల్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీ. సో ఈయన ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఫ్లైట్లో అక్కడ బెంగళూరు దిగిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏరోస్టేస్ అడిగిందట, ఇట్లా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన బెంగళూరు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడే కూర్చోండి అని చెప్పడం వల్ల ఈయనకు మళ్ళీ అనుమానం వచ్చేసి ఏం చేశారంటే బెంగళూరులోనే ఫ్లైట్ దిగిపోయారు. ఫ్లైట్ దిగేసి బయట అక్కడ నుంచి బస్ పట్టుకొని అక్కడ నుంచి హీ వెంట్ ఆల్ ద వే టు చెన్నై వెళ్ళి చెన్నైలో చెంగల్పట్టు దిగిపోయారు. చెంగల్పట్టులో లోకల్ ట్రైన్ పట్టుకొని అక్కడ నుంచి హీ వాజ్ చెంగల్పట్టు నుంచి చెన్నై వెళ్తా ఉంటే ఆయన్ని మా టీం ఏదైతే నేను చెప్పినాను కదా నిన్న 10 టీంలు డిస్పాచ్ చేసినాము. ఒక టీం బెంగళూరు, ఒక టీం చెన్నై. ఆ టీం ఆయన్ని టెక్నికల్ ఆధారాలు సహకరించి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చినాము ఇక్కడ. ఆయనని మంచి ఇంట్రాగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసినాం. ఎందుకంటే చాలా విషయాలంతా కూడా ఆయన దగ్గర నుంచి సహకరించాలి కాబట్టి, సీరియస్ ఆఫెన్స్ జరిగింది కాబట్టి మన డీసీపీ మణికంఠ గారి ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ అంతా కూడా చేస్తున్నాము. ఫకీరప్ప గారు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా డైరెక్షన్స్ అన్ని ఇస్తున్నారు. వచ్చే ఆధారాలు అంతా కూడా సహకరించి ఆయన చెప్పింది దానికి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించాలి. ఎందుకంటే ఆయన మిషన్ ఏమంటే కన్వేయన్స్ డీడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉన్నారు ఎంఆర్ఓ గారు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళేసి కన్వేయన్స్ డీడ్ అన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా. ఇది చాలా రోజుల నుంచి అక్కడ పెండింగ్ ఉండటము, ఈయన తిరగడం అంతా కూడా అదే విషయం ఇప్పుడు కొంతవరకు చెప్తున్నారు. బట్ దానికి తగిన ఆధారాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కూర్చోపెట్టి అది సహకరించిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఇతలా చేస్తాం. ఒకరి పేరు మీద ఉన్న ఇంటి పన్నును మరో వ్యక్తి పేరు మీద మార్పు చేయడానికి 7,000 రూపాయలు డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీని ఏసీపీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు.
అనకాపల్లి సమీపంలో ఉన్న గొలగాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పేరు మీద ఉన్న ఇంటి పన్నుని వేరొకరి పేరు మీద మార్చమని పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పేరు మార్పు చేయాలంటే తనకు 7,000 రూపాయలు ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ కసిరెడ్డి కన్నబాబు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు విశాఖలో ఉన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ రమ్య తన సిబ్బందితో కన్నబాబు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పంచాయతీ సెక్రటరీ కన్నబాబును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెప్పారు కదా మీరు ఆటలాడితే లోపల వద్దని ఫస్ట్ రికార్డులు ఇంకేమున్నాయి అన్ని కూడా చూడండి. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం గొలగాం పంచాయతీలో సెంట్రింగ్ పనులు రోజువారీ కూలీ చేసుకుంటున్న తోటాడ బాబ్జీ అనే వ్యక్తి దగ్గర గొలగాం గ్రామ సెక్రటరీ అయిన సెక్రటరీ గారు ఇంటి పన్ను మార్చుట కొరకు 10,000 రూపాయలు డిమాండ్ చేయగా ఆయన బాబ్జీ అనే వ్యక్తి నన్ను ఆశ్రయించగా నేను ఏసీబీ వారికి జతపరచడం జరిగింది. అందులో భాగంగా 7,000 రూపాయలకి వాళ్ళకి ఒప్పందం జరిగింది. 7,000 రూపాయలు ఈరోజు ఇస్తూ గ్రామ సెక్రటరీ గారు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడివేడిగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రచ్చ. 13 మంది సభ్యుల సస్పెన్షన్. జగన్ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు వెళ్లడం ఖాయమంటూ హెచ్చరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రానున్న ఎన్నికల్లో ప్రజలే కృష్ణుడిలా జగనన్న ముందుకు నడిపిస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. స్పీకర్ పైన పేపర్లు విసరడం మర్యాద కాదని, టీడీపీ సభ సాంప్రదాయాల దొంగలో తొక్కిందని మండిపడ్డ మంత్రి అంబటి రాంబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.